తెలుగు జాతి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడ నీళ్లు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. అయితే అక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మారు. అక్కడ మేము బీజేపీ పోటీ చేసి 20 సీట్లు గెలిపించారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.